హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక సూపర్ ఫుడ్ని పరిచయం చేస్తానండి. చాలా హెల్దీ అనమాట. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, లేడీస్కైనా. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, ఇంకా పల్లీలు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, డ్రై ఖర్జూరం. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ ఒక గుప్పెడు గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అవిసె గింజలు కూడా అండి, ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం ఒక బ్లెండర్లో తీసుకుని చక్కగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం డ్రై రోస్ట్ చేసాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా మనం పౌడర్ చేసుకోవాలి. చక్కగా పౌడర్ చేసుకొని వాటిని రెండింటిని కలిపేయాలండి. ఇది చాలా మంచిదండి, హెల్త్కి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. పిల్లలకైతే చాలా మంచిది, లేడీస్కి అయితే ఇంకా మంచిదండి. పీరియడ్స్ అవి రెగ్యులర్గా రావడానికి, మనం హెల్తీగా ఉండడానికి అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ పౌడర్లన్నీ వేసేసుకొని అన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. లైక్ సున్నుండలు ఉన్నట్లు చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ ఇందులో మంచివే ఉన్నాయి కదా. బాదం పప్పు, జీడిపప్పు మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పౌడర్లో కొంచెం ఆయిల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి అవి ఉండకడతాయండి. వాటిని మనం చక్కగా కలుపుకొని తర్వాత బెల్లం పౌడర్ వేసుకొని, బెల్లం పౌడర్ తర్వాత మనం అవిసె గింజల్ని కూడా పౌడర్ చేసుకున్నాం కదా ముందు, ఈ అవిసె గింజల పౌడర్ కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. రోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డూ రూపంలో చేసి ఒక లడ్డూలా ఇవ్వచ్చు, లేకపోతే లడ్డూలా ఇష్టం లేకపోతే పౌడర్లా కానీ చేసుకొని రోజు కొంచెం గిన్నెలో ఒక 4 స్పూన్లు పౌడర్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే నెయ్యి కలపలేదు ఇక్కడ. నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు చక్కగా నెయ్యి కలుపుకొని ఇంకా ఉండలు చేసుకొని లడ్డూలాగా చేసి పెట్టుకోవచ్చు అండి. లడ్డూలాగా చేసి పెట్టుకొని రోజు ఒకటి తింటే చాలా బాగుంటుంది. లేడీస్కి అయితే చాలా మంచిదండి హెల్త్కి. ఇలా చక్కగా చేసుకొని రోజు ఒకటి తిన్నారంటే హెల్త్కి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.